ఇదేంటి సైజ్ కరెక్ట్ గా లేనట్టుంది. లేదే, కరెక్ట్ సైజే తీసుకొచ్చాను. కానీ సరిగా పట్టడం లేదు. చూడండి. ఏది ఇటివు. సైజ్ ఎలా మిస్ అయింది? కరెక్టే అడిగాను. నువ్వు వస్తున్నావా రావట్లేదా? మళ్ళీ చేస్తానులే. కాదు, ఇప్పుడే చెప్పాలి. వస్తున్నావా రావట్లేదా? ఏది చెయ్యిటివు. బావా బావా. ఛ! థ్యాంక్ యూ ఆర్య. చూడు, బర్త్డే రోజు నేను తిట్టి బాధ పెట్టకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఇష్టం లేకపోయినా గిఫ్ట్ తీసుకొచ్చాను. నాకెవరిని బాధ పెట్టడం కానీ, నా వల్ల ఎవరైనా బాధపడడం కానీ నచ్చదు. అక్కడ మాటలతో బాధ పెట్టా, ఇక్కడ గిఫ్ట్తో సంతోష పెట్టా. సో బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పటి నుంచి మన వార్ అలాగే కంటిన్యూ అవుతుంది. ద్వేషం అలాగే రగులుతుంది. వస్తా. చూసావుగా, నువ్వు అడిగినట్టే ఆర్య నా వేలికి రింగి తొడిగాడు. ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మను. ఏ? ఈరోజు నీ పుట్టినరోజు కాదు, అది చాలు. ఇదంతా డ్రామా అని తెలియడానికి. అది నీకు తెలిసిన పుట్టినరోజు, అందుకే దాన్ని వద్దనుకుంటున్నాను. ఆర్య కోసం ఈ రోజు నా పుట్టినరోజుగా మార్చుకున్నాను. చాలా. నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రేమ ఉన్నట్టు నమ్మించగలవు గాని అతన్ని పెళ్లి చేసుకోగలవా? పెళ్లి కూడా డ్రామాలా నమ్మించగలవా? చేసుకుంటాను. ఏంటి నువ్వు అనేది అపర్ణ? ఎస్, అతన్ని పెళ్లి చేసుకుంటాను. మా మధ్య ప్రేమ నిజమని నిరూపిస్తాను.